అట్లాంటి ఇష్యూని మనం ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ ఉన్నాడని మనం కన్ఫర్మ్ చేయలేం. మీరు ఇంట్రోలో చెప్పినట్టు అతను ట్వీట్లో దీని మీద చాలా కోట్ల మంది ప్రజల దాని మీద ఉన్న నమ్మకం మీద ఉన్న అంశం నేను ఖచ్చితంగా క్లారిటీ ఇస్తానని అతను చెప్పడం జరిగింది. బట్ కానీ అతనుకున్న నోటి దోల, అతనుకున్న ట్విట్టర్ దోల, ప్రతి అంశంలో దూరిపోయి పబ్లిసిటీ కొరకు పిచ్చి. ఎందుకంటే అసలు ప్రపంచానికి తెలియని మనిషో, ప్రజలకు గుర్తింపు లేని మనుషులు పబ్లిసిటీ పిచ్చి కోసం వెంటబడ్డారంటే దానికి నేను ఆశ్చర్యపోను. కానీ ఒక విలక్షణ నటుడు, అనేక రకాల అవార్డులు అన్ని భాషల్లో తీసుకున్న నటుడు ఈ రోజు ఈ విధంగా ప్రతి వివాదం, ప్రతి చోట సంబంధం లేని విషయాలు ఏలిబెట్టడం, గెలకటం, దాన్ని కంపు చేయటం. ఈ రోజు ఇంత పెద్ద ఇష్యూలో అతను ఇన్వాల్వ్ అయ్యాడా అంటే ఖచ్చితంగా అది కోర్టులో ఉన్న అంశం. అది ఈ రోజు మనం అతను అది ఉన్నాడని కన్ఫర్మ్ చేయలేం. బట్ కానీ అతనుకున్న దోలకి అతనికి అది సంబంధం లేకపోయినా అతను ట్వీట్ చేయటం, దాన్ని ఏదో ఒక రకంగా భుజాన్ని ఎత్తుకొని చిన్నయ్య అనే వ్యక్తి తనతో తమిళ్లో ఫోన్లో మాట్లాడాడు అతను కూడా అని కూడా కోర్టు వారికి విన్నవించడం జరిగింది. లక్ష్మీనాథ్ గారు, మీకు తెలియదు కాదు, మీరు సీనియర్ జర్నలిస్టు. ఈ రోజు అతను ఏ అంశంతో చిన్నయ్య అనే వ్యక్తి ప్రకాష్ రాజ్ నాతో మాట్లాడాడు తమిళ్లో అని చెప్పాడు. ఖచ్చితంగా ఆ ఫోన్ కాల్ వాళ్ళ దగ్గర రికార్డ్ అయి ఉండాలి, అది కోర్టుకు సమర్పించాలి. అది ప్రకాష్ రాజ్ గారు వాయిస్ అని చెప్పి అది ల్యాబ్కి వెళ్ళి టెస్ట్కి వెళ్ళి అది కన్ఫర్మ్ కావాలి. న్యాయస్థానంలోకి ఇట్లాంటి అంశాలు వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పడతాయి అనేది మనందరికీ తెలిసిన అంశమే. బట్ కానీ నేను అంటుంది న్యాయస్థానాల్లో ఉన్న అంశాన్నో, చిన్నయ్య పెట్టిన కేసును, ప్రకాష్ రాజు సనాతన ధర్మం మీద చేస్తున్న అతను వింత పోకుండా నేను ఆ కోర్టులో ఉన్న అంశాన్ని మాట్లాడగానే అతనికి ఉన్న దోల ప్రతి అంశం మీద, సంబంధం లేని ప్రతి అంశం మీద. నేను ఒక టీవీ ఛానల్ ఒక ఇంటర్వ్యూ చూశాను బండ్ల గణేష్ గారిది. అసలు ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఏ ప్రాంతానికి సంబంధించినాడు, ఏ ప్రాంతాన్ని ఆపాదించుకుంటున్నాడు, ఏ ప్రాంత ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు, దేని మీద పోరాటం చేస్తున్నాడు, అతనికి ఏం కావాలి అని అతను క్లారిటీగా అడిగాడు ఆ రోజు బండ్ల గణేష్ గారు. నిజంగా నేను ఆ అంశాన్ని ఈ రోజు కూడా నేను మళ్ళీ మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని, యావత్ భారత ప్రజలందరినీ, ప్రకాష్ రాజు ఒక ఆంధ్రప్రదేశ్కో, కర్ణాటకో, తమిళనాడు తెలిసిన వ్యక్తి కాదు, యావత్ భారతదేశానికి తెలిసిన వ్యక్తి. అతను పోరాటం దేని మీద, అసలు ఎవరి కోసం అతను పోరాటం చేస్తా ఉన్నాడు, ఎవరికి న్యాయం చేయడం కోసం ప్రతి అంశంలో ఏలు పెడతాడు, కొన్ని చివరి దాకా నిలబడతాడా? మహా ఎలక్షన్ల దగ్గర నుంచి ప్రతి అంశంలో ఎవరైతే ఆ రోజు మీడియాలో హైలైట్ ఉంటారో ఆ అంశం మీద ఏలు పెట్టడం, గెలకటం. నేను ఇతన్ని ఆర్జీవి అన్నగా పోలుస్తా. ఎందుకంటే అతనికి ఇదే పనికిమాలిన బుద్ధి. హైలైట్ అవ్వాలి, మనకున్న పేరు ప్రఖ్యాతులు సరిపోవు, ఎక్కడో చాటు ఏలు పెట్టాలి, గెలకాలి, ప్రతి అంశం మీద మాట్లాడాలి, మనం ఒకళ్ళు ఉన్నామని ప్రపంచానికి తెలియజేసుకుంటూ ఉండాలి రోజు. అంటే లక్ష్మీనాథ్ గారు, నేను ఇవాళ ప్రకాష్ రాజు గురించి ఓ విలక్షణ నటుడు అని చెబుతూనే అతనుకున్న నోటి దురద ప్రతి అంశం మీద, ఏ రోజు ఎవరి మీద మాట్లాడతాడో, ఏ రోజు ఎవరిని మంచి అని చెబుతాడో అతనికే క్లారిటీ ఉండదు. ఒకరోజు పవన్ కళ్యాణ్ గారు అంటాడు, ఒకరోజు ప్రభుత్వం అంటాడు, ఒకరోజు తెలంగాణ ప్రభుత్వం అంటాడు, ఒకరోజు భారత ప్రభుత్వం అంటాడు. నీ పోరాటం ఎవరి మీద, ఎవరి కోసం, ఏ లాభాపేక్ష ఆశించి? నువ్వు చేసే ట్వీట్ల వల్ల, నువ్వు చేసే పోరాటాల వల్ల, నువ్వు చేసే ప్రెస్ మీట్ల వల్ల ఏ ఒక్క ప్రజలకైనా లాభం జరుగుతూ ఉందా? నీ వల్ల సమస్యలు క్రియేట్ అవుతున్నాయి తప్ప ఎక్కడా ఏ ప్రజలకి నీ వల్ల న్యాయం జరుగుతూ ఉంది? ఈ దేశంలో చాలా మంది కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుల దగ్గర నుంచి సూపర్ హీరోస్ ఉన్నారు. వాళ్ళందరూ చేసే దాన ధర్మాలు, మూడో కంటికి తెలియకుండా చేసే దాన ధర్మాలు చేసేవాళ్ళు ఈ భారతదేశంలో అన్ని భాషల్లో చాలా మంది ఉన్నారు నటులు. వాళ్ళతో పోలిస్తే ప్రకాష్ రాజు దేనికి సరిపోడు. బట్ కానీ ఇతను ప్రతి అంశంలో దూరిపోతాడు. ఎక్కడన్నా తెలంగాణలో ఒకటి అజయ్ గారు లీగల్ గానే చట్టబద్ధంగానే వెళ్తున్నాను అంటారు. ఇంకోటి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం అని, రాజ్యాంగంలోని కొన్నిటిని ఆయన మాట్లాడే విధానాలను కానీ ఇవన్నీ పట్టుకుని ఆయన ఏమంటాడంటే 100% నాకు నచ్చని విషయాన్ని నేను భావ వ్యక్తీకరణ చేస్తాను అంటాడు ఆయన. దీన్ని అబ్జెక్షన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఎదుటి వాళ్ళని కించపరచడం అనేది ఆయనకి పరిపాటిగా మనం కొన్నిట్లో అయితే చూసాం. పర్టికులర్లీ ఇలాంటి విషయాల్లో ప్రకాష్ రాజు ఏమైనా చేంజ్ చేసుకోవాలంటారా? ప్రజలు అతన్ని ఎలా చూస్తున్నారంటే ఏం చెప్తారు? విశ్వనాథ్ గారు, ఇప్పుడు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్, మీరు డిబేట్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఒక అంశాన్ని తీసుకుంటారు. ఖచ్చితంగా దాన్ని నేను
ఇస్తానేమో, అది నా ఇంట్రెస్ట్. బట్ కానీ అది ఏ విధంగా ఉండాలి? ప్రకాష్ రాజ్ చేసే అంశం ఏ విధంగా ఉంటది? ప్రతి అంశంలో దూరిపోవటం. మీకు జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. ఒక 20 రోజులు, నెల రోజుల క్రితం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలంగాణలో కూర్చొని ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొన్ని ఛానల్స్ కి వెళ్తూ ఒక ఈ దేశ హోంమంత్రి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక గదిలో కూర్చున్న మాటల మీద ఆయనకు వచ్చిన నోటికి వచ్చిన సొల్లు అవడంత వాగితే దాని మీద ఇష్యూ జరుగుతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తా ఉన్నావు, నువ్వు చెప్పి రావాలి, నువ్వెవడవా అడగటానికి? అసలు నువ్వు ఆ తెలంగాణ పౌరుడువా? లేదు తెలంగాణ సమాజం కోసం నువ్వేం పగలబడిచావు, ఏం బీకావు? తెలంగాణ సమాజంలో ఎవరికన్నా అన్యాయం జరిగితేనో, ఎవరన్నా చనిపోతేనో, లేదా ఇబ్బందుల్లో ఉండి ఏమైనా సాయం చేసావా? చేసావు అనుకుందాం. ఒకవేళ చేస్తే వాళ్ళ తరపున పోరాటం చేయి. లేదు వాళ్ళకి సాయం చేసి నువ్వు బయటకు చెప్పే దమ్ము ధైర్యం నీకు లేదు. నీకు నోటికి వచ్చిందల్లా మాట్లాడాలి, ఎవరో ఒకళ్ళ మీద పడిపోవాలి, ప్రతి అంశంలో ఎలిపెట్టి గెలికేయాలి. లక్ష్మీనాథ్ గారు నేను సూటిగా అడుగుతాను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంటుంది. భారతదేశంలో మనం అందరం కలిసిమెలిసి బతకాలి. ఇక్కడ ఒక మతం మీదో ఒక కులం మీదో భారతదేశం బతకట్లేదు. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని ఒక ధర్మం మీద పోరాటంగా, లేదు ఒక ధర్మాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని పనిచేయడం నేను తప్పంటా ఉన్నా. రైట్ రైట్ అజయ్ గారు లక్ష్మీనాథ్ గారు ఇక్కడ నేను అనేది ఒక్కటి. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మీకు ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది, మీరు దేని మీదైనా స్పందించవచ్చు. ఒక నటుడుగా కాదు, ఒక పౌరుడుగా స్పందించవచ్చు. కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. భారతదేశం భిన్నత్వం ఏకత్వం, మనందరం కలిసి బతుకుతా ఉన్నాం. ఇక్కడ ఏ కులాలు, మతాలు, ప్రాంతాలు, విభేదాలు కాదు. అందరం డెవలప్ అవ్వాలి. అన్ని రాష్ట్రాలు డెవలప్ అయితేనే భారతదేశం ఇది. లక్ష్మీనాథ్ గారు అవును. కానీ ఏ చిన్న ఇష్యూ జరిగినా దాంట్లో ఏలు పెట్టేసి, దాన్ని కంపు చేసేసి, దాన్ని ఒక ధర్మం మీదకో లేదా ఒక వ్యక్తి మీదకో టర్న్ చేసి, నేను ఐడియల్ గా ఉన్నాను, నేను ఒక్కడినే ఈ దేశంలో పెద్ద పనివాడిని అని చెప్పుకునే నువ్వు, నీ వల్ల జరిగిన ఈ దేశానికో నీ రాష్ట్రానికో లేదు, నువ్వు కళాకారుడివి, నువ్వు అన్ని భాషల్లో నువ్వు యాక్ట్ చేస్తావు. ఏ కళాకారులు సమస్యల మీద నువ్వు పోరాటం చేసి ఆ కళాకారులకు నువ్వు న్యాయం చేయగలిగావు? లైట్ మెన్స్ దగ్గర నుంచి, ప్రొడక్షన్స్ దగ్గర నుంచి, మీకు తెలియదేం కాదు లక్ష్మీనాథ్ గారు, ఒక గత 7-8 నెలల క్రితం హైదరాబాద్ లో కళాకారులు ఎన్ని రోజులు ధర్నాలు, రాస్తారోకలు చేశారు. ఆ రోజు అక్కడ ఇన్వాల్వ్ అయ్యావా? వాళ్ళకి ఏమైనా సహాయ సహకారాలు అందించావా? అలాంటి వాడికి ఆయన ఇన్వాల్వ్ అంటే నువ్వు ఎక్కడ ఏ సహాయ సహకారాలు అందించవు, ఎక్కడ ఎవడికి నువ్వు నిలబడవు.